కపిల్ దేవ్ కఠిన శ్రమ మరియు విజయగాథ. కపిల్ దేవ్ అనే పేరు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని శాశ్వత గుర్తు. ఆయన కఠిన శ్రమ, అచంచలమైన పట్టుదల మరియు జట్టు విజయం కోసం అంకితభావం కారణంగా భారత క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేశారు. కపిల్ దేవ్ జీవిత గాథలోని కఠినమైన పోరాటం, స్ఫూర్తిదాయకమైన ఘనతలు తెలుగులో చర్చిద్దాం. బాల్యం మరియు ప్రారంభ ప్రేరణ. కపిల్ దేవ్ జననం జనవరి 1959 6న హర్యానాలోని చండీగఢ్లో జరిగింది. చిన్ననాటి నుంచే కపిల్ దేవ్కు క్రీడల పట్ల మక్కువ ఉన్నది. తన ప్రాథమిక విద్యను పూర్తి చేసినప్పుడే క్రీడలపై ఆసక్తి గాఢమైంది. అయితే కపిల్ దేవ్ గొప్ప క్రికెటర్గా ఎదగడానికి అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఆ రోజుల్లో క్రికెట్ కేవలం ఒక వినోదంగా భావించబడింది. కానీ ఆయన ఆ వినోదాన్ని ఒక వృత్తిగా మార్చి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని సంకల్పించారు. క్రికెట్ ప్రయాణం ప్రారంభం. కపిల్ దేవ్ తన క్రికెట్ జీవితాన్ని 1975లో హర్యానా జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడడం ద్వారా ప్రారంభించాడు. అదే సమయం నుంచి తన బౌలింగ్ శైలి, ఆల్రౌండర్ నైపుణ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. భారత జట్టులో చోటు సంపాదించడానికి ఆయన ఎన్నో గంటలు నిబద్ధతతో సాధన చేసేవాడు. కపిల్ దేవ్ బౌలింగ్ వేగం, రివర్స్ స్వింగ్లో అనుభవం మరియు ఆల్రౌండర్గా ఉన్న నైపుణ్యాల వల్ల జట్టులో ప్రత్యేక గుర్తింపు పొందాడు. కఠిన శ్రమ వలన వచ్చిన విజయాలు. 1983 ప్రపంచ కప్ విజయం. 1983లో భారత జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం కపిల్ దేవ్ జీవితంలోనే కాదు, భారత క్రికెట్ చరిత్రలోనూ మైలురాయిగా నిలిచింది. ఆ ప్రపంచ కప్ సందర్భంగా కపిల్ దేవ్ ఆడిన 175 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఇప్పటికీ అందరినీ స్ఫూర్తిపరుస్తుంది. ఆ మ్యాచ్లో భారత జట్టు కష్టతర పరిస్థితిలో ఉన్నప్పుడు కపిల్ దేవ్ చూపిన పట్టుదల, ఆత్మవిశ్వాసం భారత జట్టును విజయబాట పట్టించింది. నాయకత్వ నైపుణ్యాలు. కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు సభ్యులను ప్రోత్సహించడం, వారికి నమ్మకం కల్పించడం మరియు ఒత్తిడి సమయంలో శాంతంగా ఉండటం వంటి అనేక నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఆయన నాయకత్వం భారత క్రికెట్ జట్టుకు కొత్త శక్తిని తీసుకువచ్చింది. కపిల్ దేవ్ కఠిన శ్రమ వెనుక గల సూత్రాలు. 1. నిరంతర సాధన. కపిల్ దేవ్ ప్రతిరోజు గంటల కొద్దీ సాధన చేస్తూ తన బౌలింగ్ మరియు బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చాడు. 2. సరైన శారీరక దృఢత్వం. కపిల్ దేవ్ ఎల్లప్పుడూ తన ఆరోగ్యం, ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. ఇది బౌలింగ్ వేగాన్ని పెంచడానికి సహాయపడింది. 3. తొలగింపుల నుండి పాఠాలు. ఓటములను స్వీకరించడం, వాటిని తన ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకోవడం కపిల్ దేవ్ నైజం. స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం. కపిల్ దేవ్ తన విజయాలను కేవలం వ్యక్తిగత విజయం కాదు, జట్టు విజయంగా భావించేవాడు. ఆయన వ్యక్తిత్వం అహంకారానికి దూరంగా ఉండేది. సాదాసీదా జీవనం గడిపి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. 1994లో రిటైర్మెంట్. 1994లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా కపిల్ దేవ్ క్రికెట్ ప్రపంచంలో తన ముద్రను విడిచాడు. కోచ్గా, వ్యాఖ్యాతగా మరియు ప్రేరణాత్మక వక్తగా కొనసాగుతూ యువ క్రికెటర్లకు మార్గదర్శకుడిగా ఉన్నాడు. కపిల్ దేవ్ విజయానికి గల గాఢం. 1. సామాన్య కుటుంబం నుంచి గొప్ప శిఖరాలను చేరడం. కపిల్ దేవ్ తన జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, కానీ తన కృషి, పట్టుదలతో అగ్రస్థానానికి చేరాడు. 2. ఆల్రౌండర్గా ఉన్న ప్రత్యేకత. కపిల్ దేవ్ బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ద్వారా జట్టుకు ఎంతో తోడ్పాటునిచ్చాడు. సమకాలీన భారత క్రికెట్పై ప్రభావం. కపిల్ దేవ్ జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత క్రికెట్కు గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. ఆయన గాథ ప్రతి క్రికెటర్కు స్ఫూర్తిదాయకం. సమ్మతిక. కపిల్ దేవ్ కఠిన శ్రమ మరియు విజయాలు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వంగా నిలుస్తాయి. ఆయన జీవిత గాథ ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసాన్ని, శ్రమను మరియు విజయం సాధించగల విశ్వాసాన్ని కల్పిస్తుంది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలు మరింత స్ఫూర్తిని కలిగిస్తాయి. కపిల్ దేవ్ అంటేనే కష్టపడి పని చేయడం, విజయానికి అంకితమవడం. మీరు ఇంకా వేరే విషయాలు చర్చించాలనుకుంటే తెలియజేయండి. కపిల్ దేవ్ జీవితంలో మంచి జ్ఞాపకాలు అనేవి ఆయన వ్యక్తిగత జీవితానికి, వృత్తి జీవితానికి సంబంధించిన అత్యంత సంతోషకరమైన సందర్భాలు. ఆయన జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. వీటిలో కొన్ని గుర్తు చేసుకుంటే మనమందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. 1. 1983 ప్రపంచ కప్ విజయం. కపిల్ దేవ్ కెరీర్లో అతి ముఖ్యమైన జ్ఞాపకం 1983 ప్రపంచ కప్ విజయం. భారత జట్టు అండర్డాగ్గా ఈ టోర్నమెంట్కు వెళ్ళింది.
కానీ కపిల్ నాయకత్వంలో అసాధ్యాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్. విండీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత బౌలర్లు మరియు ఫీల్డర్లు కపిల్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేశారు. 43 పరుగుల తేడాతో విజయం సాధించడం భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. 1-7-5 పరుగుల ఇన్నింగ్స్. జింబాబ్వేతో లీగ్ మ్యాచ్లో జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కపిల్ 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇన్నింగ్స్ ఆయన జీవితంలో అత్యుత్తమ ఘట్టాల్లో ఒకటి. 2 టెస్ట్ క్రికెట్లో 434 వికెట్ల రికార్డ్. 1994లో కపిల్ దేవ్ టెస్ట్ క్రికెట్లో 434 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. అప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవడం అతని కృషి, పట్టుదల ఫలితమనే చెప్పాలి. ఆ రోజు ఆయన గౌరవంతో తల ఎత్తుకుని నవ్వుతూ మైదానంలో అడుగుపెట్టిన దృశ్యం అందరికీ ఆనందం ఇచ్చింది. 3. వినోదంతో కూడిన జ్ఞాపకాలు. కపిల్ దేవ్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్లా ఉండేవారు. టీంలోని ఆటగాళ్లను నవ్విస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు. మ్యాచ్ల మధ్యన ఆయన చిన్న జోక్స్ చెప్పడం, మిత్రులతో సరదాగా సమయం గడపడం ఆయన మనసు ఎలా నిబ్బరంగా ఉంటుందో తెలియజేస్తుంది. 4. పద్మభూషణ్ అవార్డు అందుకున్న రోజులు. 1982లో కపిల్ దేవ్ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత 1991లో పద్మభూషణ్ అవార్డు పొందారు. ఈ గౌరవాలు ఆయన కృషికి గుర్తింపుగా నిలిచాయి. అవార్డులను స్వీకరిస్తున్న సమయంలో ఆయన చూపిన వినమ్రత ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 5. మ్యాచ్ తర్వాతి సందర్శనలు. కపిల్ దేవ్ కెరీర్లో కేవలం ఆట మాత్రమే కాదు, జట్టు సభ్యులతో కలిసి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఒక మంచి జ్ఞాపకంగా నిలిచింది. 1983 ప్రపంచ కప్ విజయం తర్వాత దేశమంతా పర్యటించడం, అభిమానులతో సమావేశమవడం, వారి ప్రేమను పొందడం ఆయన జీవితంలోని ప్రత్యేకమైన స్మృతులు. 6. జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు. కపిల్ దేవ్ తన భార్య రోమీ భాటియాతో ఎన్నో చక్కని జ్ఞాపకాలను పంచుకున్నారు. వారి ప్రేమకథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. 1980లో ఆయన రోమిని పెళ్లి చేసుకున్నారు. వారి జీవితం ఆనందంగా సాగింది. రోమితో కలిసి కపిల్ దేవ్ జీవితంలోని విజయాలను పంచుకోవడం ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చింది. 7. గుడ్ బై మ్యాచ్. 1994లో క్రికెట్కు వీడ్కోలు చెప్పిన సందర్భం కపిల్ దేవ్ జీవితంలో మంచి జ్ఞాపకాలలో ఒకటి. మైదానంలో చివరిసారి అడుగుపెట్టినప్పుడు అందరూ ఆయనకు అభివాదం చేయడం చాలా భావోద్వేగభరిత క్షణంగా నిలిచింది. 8. సినిమాల ప్రియమైన జ్ఞాపకాలు. కపిల్ దేవ్ తన క్రికెట్ కెరీర్ తరువాత అనేక కార్యక్రమాల్లో, టీవీ షోలలో మరియు కొన్ని సినిమాల్లో కూడా కనిపించారు. 2021లో వచ్చిన 83 అనే సినిమా 1983 ప్రపంచ కప్ విజయంపై ఆధారపడి ఉంది. ఈ సినిమా చూడడం, తన జీవితాన్ని తెరపై చూసుకోవడం ఆయనకు ఒక మంచి జ్ఞాపకం. 9. యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం. తన రిటైర్మెంట్ తర్వాత కూడా కపిల్ దేవ్ భారత క్రికెట్ కోసం సేవలు అందించారు. యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలిచారు. ధోనీ, కోహ్లీ వంటి క్రికెటర్లు కపిల్ దేవ్ను ఒక స్ఫూర్తిగా చూస్తారు. వారి అభినందనలు, ప్రశంసలు ఆయనకు మరింత సంతోషాన్ని ఇచ్చాయి. 10. స్కూల్ పిల్లలతో క్షణాలు. కపిల్ దేవ్ యువతకు ప్రేరణనిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించేది. స్కూల్ పిల్లలతో కలిసి క్రికెట్ గురించి మాట్లాడడం, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఆయనకు ప్రత్యేకమైన జ్ఞాపకాలు. 11. క్రికెట్లో నెరవేర్చిన మొదటి లక్ష్యాలు. 1980లో పాకిస్తాన్పై చేసిన తొలి టెస్ట్ శతకం. ఈ శతకం క్రికెట్లో తన విలువను నిరూపించడంలో సహాయపడింది. 1981లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్లో కష్టతర పరిస్థితుల్లో జట్టుకు విజయాన్ని అందించడమే ఆయనకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. 12. ఒలింపిక్ లాగే ప్రపంచ పర్యటన. కపిల్ దేవ్ 1983 విజయంతో ప్రపంచ క్రికెట్లో ఒక సింహ స్వప్నంలా మారారు. ఆయన నడుమే భారత క్రికెట్ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగారు. సమ్మతిక. కపిల్ దేవ్ జీవితంలోని ఈ జ్ఞాపకాలు అతని కృషి, అంకితభావం మరియు సమర్థతకు నిదర్శనం. ఆయన జీవితంలోని ఆనందకర క్షణాలు కేవలం వ్యక్తిగత సంతోషమే కాదు, భారతీయులందరికీ ప్రేరణగానూ నిలిచాయి.